హైదరాబాద్లో ఉన్న ఇంకో ఫేమస్ ఎన్టీఆర్ గార్డెన్స్. ఎన్టీఆర్ గార్డెన్ ఎంత ఫేమస్ అంటే సొంత వెహికల్లో వచ్చే వాళ్ళకి పార్కింగ్ అనమాట. పార్కింగ్ రేట్లు ఇక్కడ పెట్టాను. దిస్ ఈజ్ లక్ష్మీ అరవింద శ్రీ ఫ్రమ్ ప్యాషనెట్ ఛానల్. హైదరాబాద్ లక్కీ లక్ష్మి అని ఎందుకు పెట్టానో తెలుసా? మీకు హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ అన్నీ చూపిద్దామని. హైదరాబాద్ లక్కీ లక్ష్మి అని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ అంతా చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. బయట అంతా ఫుడ్, డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. తర్వాత మనము సెక్యూరిటీతోని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి హైదరాబాద్ వచ్చి చూసేవాళ్ళు తప్పకుండా ఎన్టీఆర్ గార్డెన్ చూడకుండా ఎక్కడికి వెళ్ళరు. కాబట్టి మనం చూద్దాం రండి. ఫస్ట్ మనం ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ చెక్ ఆల్వేస్. 3, 2, 1. అడల్ట్స్కి 20 రూపీస్, చిన్నపిల్లలకి 10 రూపీస్ టికెట్తోని మనం లోపలికి వెళ్ళిపోయి నేను 20 రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాను. ట్రైన్ ఎక్కాలని అందరికీ సరదా ఉంటుంది. ఇది తిరగని ట్రైన్ అన్నమాట. ఒకనొకప్పుడు తిరిగేది, ఇప్పుడు జస్ట్ ఫోటోల కోసం మిగిలిపోయింది. ఇందులో కూడా నేను ఒక ఫోటో తీసుకొని బయటకు వచ్చేసాను. ఏ ఊళ్ళోనైనా అంబేద్కర్ విగ్రహం లేకుండా ఉండదు. ఆయన ప్రతిభ అలాంటిది. రెయిన్బో చూపిస్తాను రండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా రెయిన్బో అయింది కదా. ఇది చిల్డ్రన్ సెక్షన్. ఇందులో 3D సినిమాలు, చిల్డ్రన్ అన్నీ ఆడుకోవడానికి కావాల్సిన ఫుల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే పొద్దున్న వస్తే సాయంత్రం వరకు ఎన్టీఆర్ గార్డెన్లో గడిపేయచ్చు. పిల్లలు మన పర్సన్ కూడా ఖాళీ చేసేస్తారు. మీకు దీనికోసం ఒక స్పెషల్ వీడియో పెడతాను. చాలా బ్యూటిఫుల్గా పిల్లలకి, పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి అందరికీ కలిపి ఎంటర్టైన్మెంట్గా చూపించారు. ఇది గార్డెన్ అండి. గార్డెన్ భలే పువ్వులతో భలే ఉంది. ఇప్పుడు మన ఫోటోని ఎలా అంటే అలా దించేసేవాళ్ళు భలే కనిపిస్తారు. నన్ను పరిచయం చేసుకుని నాతో మాట్లాడిన ఫస్ట్ పర్సన్ ఇతను. ఇన్స్టాగ్రామ్ యూట్యూబర్. అతను కూడా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెడుతుంటారు. చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందుకని ఆశ్రిత్ అని ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. సేమ్ క్వాలిటీ కదా, మాట్లాడేసుకున్నాం. वो उसका होगा शायद, वो उसका फल होगा. నా యూట్యూబ్ ఛానల్ అడిగి మరీ సబ్స్క్రైబ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సబ్స్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను.
కోహినూర్ గార్డెన్లో రకరకాలు అయిపోయాక ఐస్ క్రీమ్ తిందాం రండి. ఎండాకాలం అయితే సూపర్ ఉంటుంది. అన్ని రకాల ఐస్ క్రీమ్స్, కుల్ఫీలు, రకరకాలు మీకు ఏం కావాలంటే ఆ చాయిసెస్తో తీసుకోవచ్చు. డబ్బులు ఎక్కువే, మరి ఎంజాయ్మెంట్ అన్లిమిటెడ్. అండర్ వాటర్ వాచిడి తిరండి 3 కలిపి 50, ఒక మంచి 50, 3 కలిపి ఆఫర్. ఎందుకండి ఆఫ్ సీజన్ అని తగ్గిస్తున్నారా? ऑफर 150 की 50 ऑफर बंद है. बाकी 3 का कितना लोगे? बाकी 3 मिला के 50 है. 3 मिला के 50. हाँ. చిన్నపిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం రకరకాల బగ్స్, రకరకాల ఫ్లవర్స్, గార్డెను సూపర్గా వాళ్ళు థకావట్ అంటే అలసిపోవడాన్ని అన్నిటినీ మర్చిపోయి ఆనందంగా చూస్తారని ఇక్కడ ఉన్న రకరకాలుగా వాళ్ళకి నాలెడ్జ్ కూడా వస్తుంది. దానికోసం ఇలాంటి పార్క్ అరేంజ్ చేశారు. వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్, ఇలాంటి గార్డెన్స్కి మీ వెళ్ళడం వల్లంచి చాలా హెల్తీగా అవుతారన్నమాటలుగా ఫిజికల్గా. ఇప్పుడు మనకి రీల్స్ కూడా వచ్చేస్తున్నాయి. నీ జీవితంలో ఒక్క రోజున టైం తీసుకుని తిరగరా బాబు, నీ కోసం, నీ హెల్త్ కోసం, నీ మెంటల్ హెల్త్ కోసం అని. మీరు ప్రశాంతతగా ఆనందంగా ఉండాలి అంటే ఇలాంటి ప్లేసెస్కి తిరగాలి. అన్ని పిల్లలకి ఎంటర్టైన్మెంట్ చాలా ఉంటుంది. ఎన్టీఆర్ గార్డెన్స్కి రండి. హైదరాబాద్లో ఫేమస్గా రండి. ఇవేవో కొత్త కొత్త చెట్లకి పూసిన పూలు, కాయలు అనమాట చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి, మీరు హైదరాబాద్కి రండి, అన్నీ చూడండి. मेरा न्यू सब्सक्राइबर मेरे को सब्सक्राइब करो, लाइक करो. थैंक यू वेरी मच. आंटी बहुत अच्छे वीडियो बनाते हैं आंटी. अरे आपको कैसा मालूम? आंटी जी हम भी बहुत बड़े फैन हैं आपके. थैंक यू. हमने वीडियो देखी थी. थैंक यू. मेरा आपने देखा? बीच देखा ना आपने. ఎన్టీఆర్ గార్డెన్ నుంచి బయటికి రాగానే ఎదురుకుండా ట్యాంక్ బండ్, మన ఫ్లాగ్, బుద్ధ స్టాచ్యూ అన్నీ కనిపిస్తాయి. మీరు